ఇక్కడేగా ఆ ఎలుగు దేనిని దాచిపెట్టింది, సేకరించింది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చూస్తా. హో. హా. కానీ ఆ ఎలుగు ఇక్కడ ఉంటే ఏమైనను మనం వచ్చిన పని చూడాలి. లోపలికి వెళ్ళి చూస్తా. ఇవాళ ఏమైనా కడుపుకు సరిపడా తేనె దొరికింది. కష్టపడి సంపాదించా రకరకాల ఎత్తులతో నేను ఇక్కడ తేనె సేకరించి దాచిపెట్టి తిని ఎవరికి తెలియకుండా. ఇక్కడ అడవిలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తా. ఏమి కావాలిక? ఎంతో హాయిగా ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టుబడదా. ఎంత త్వరగా తీసుకువెళితే అంత మంచిది. దొరికింది చాలు. ఇక ఏమి కావాలి? తృప్తిగా తాగుతాను. ఏమైనను ఈరోజు మాటలే రావటంలా. ఎందుకంటే ఈ ఒక్కరోజు కూడా కడుపు నిండా తేనె తాగింది లేదు. అయ్యో, ఇప్పటి వరకు సేకరించుకున్నది ఎప్పుడూ లేదు. పిచ్చివాడా, దాచిపెట్టిన తేనంతా తాగలేదు పాపం పిచ్చివాడు. ఇది దొంగతిలాగుందే. ఎన్ని రోజుల నుంచి ఈ దొంగనక్క ఎలుగన్న దాచుకుందా తేనెను ఎత్తుకుపోతుంది. నక్కన్న మహా జిత్తుల మారి. అవును కదా, నాకు నక్కన్నతో ఉంటే సరిపోతుంది. ఆకలి తీరుటకు ఒక దారి తెలిసింది. నక్కన్న ఒప్పుకుండే సరి నా యొక్క కళ తీరుతుంది. నక్కన్న శిష్యునిగా తీసుకుంటుందా అడిగి చూస్తా. ఒకసారి అడిగి చూస్తే నష్టమేమీ లేదుగా. అన్నా, నేను అబద్ధం చెప్పలేదు, నిజంగాను. ఏమిటి ఇప్పుడు ఏదో అన్నావు? నేను చాలా గొప్పవాడినా. నాకు కావాల్సింది అదే. ఎవరు ఇలాగా అనలేదు. నీవు ఇప్పుడు అన్నది ఏమైనా దురుద్దేశముందా? అది ఏమి పట్టించుకోనులే. అన్నా, నాకు ఎటువంటి దురాలోచన లేదు. నిజంగాను నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఉన్నది లేనిది లేక ఆకలి తీర్చుకుంటున్నాను నేను. మహా గొప్పవాడు అని చెప్పినా ఎవరు నన్ను నమ్మరుగా. అరే, నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తాననేగా నీ యొక్క ఆలోచన. అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే మంచిది. అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ యొక్క అభిమాని. అన్నా, ఈ అడవిలో నీవు గొప్పవాడవు. నేను చెప్పింది నీ శక్తి గురించి. అన్నా, ఆకలితో ఉన్న చెట్టు పక్క నుంచి చూశాను. అందుకే అన్నను నేను అభినందించగా వచ్చా. ఏరా, మా నక్కలంతా మహా తెలివిగల వాళ్ళు తెలుసా? మరి కుటుంబమందరి కోసం అలాగా ఉంటాము. ప్రత్యేకంగా నేను అందరిలోగల్లా తెలివిలో మహాజిత్తుల మారిని, తెలిసిందా? అన్న అన్నది అక్షరాల నిజమేగా. కానీ అన్న, నన్ను కూడా శిష్యునిగా తీసుకుంటే నాకు కూడా ఆకలి తీరుతుందని పెద్ద కోరిక ఉంది. అలాగే నీలాంటి ఒక చిన్న ఎలుగా నా శిష్యుడు అయితే ఇక ఇప్పటి నుంచి నా కీర్తి నీ వల్లే జరుగుతుంది కదరా.
అన్నా అలాగా ఏమి కాదు, నేను నిజంగా అన్నకు అభిమాని. అన్నా నేను శిష్యునిగా ఉంటా ప్లీజ్. హేరా, ఇదేమి పెద్ద పని అనుకుంటున్నావా? మహా తెలివి, శక్తి కలిసి ఉంటే ఏదైనాను చేయవచ్చును. ఇవి నీకు ఉన్నాయి. అది సరేగా అన్నా, కానీ నేను అన్నకు శిష్యుడు అయితే నేను అన్నకు ఎంతో సహాయంగా ఉంటాను. ఆకలి తీరుటకు ఎక్కడి ఏమి ఉన్నాయో నేను చూసి చెబుతా. ఇది చెప్పే మాటలు ఆకలి తీరుట కోసమా, లేక శిష్యునుగా చేరుటకా? ఇంకేమైనా ఉందా? దీని దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ఏమైనను దీనిని నాతో ఉంచుకుంటా. దొరికిన దానిలో దీనికి కూడా చిన్న భాగం ఇస్తే పోలా. ఆకలి తెలుసు కాబట్టి అప్పుడు ఇక ఏమీ చెప్పనక్కర్లా. సహజమైన పనులకు ఎంతనైనా నేర్చుకోవచ్చు. చూడటం, చేయటం. మరి దీనిలోనే ఉంది అసలైన పని అంతా. కావాలి మరి. అది ఎంత సరే గాని నేను నీకు దారి చూపిస్తానులే. అదేగా మంచిది నక్కన్నా. నక్కన్నా ఏమి చెబితే దానినే అనుసరిస్తాను. ఈ రోజే మనం చేయబోయే పని ఏమిటన్నా, నీ ఆకలి గురించి చిన్న పాఠం నేర్పుతా. అంతా నక్కన్నా దయే మరి. ఇప్పుడు నేను పాద పద్ధతిలో చేసే పని నీవు చూడనటువంటిది. ఒక్కరోజు ఒక చోటు కాని చోటుకు వెళ్ళ మనుషులు బాగా ఉన్న స్థలం. బాగా బలవంతుడైన వీరుడైన నన్ను చూసి బాగా భయపడే. ఉపాయం చేసి ఒక్కసారిగా కోడి గుందు పట్టుకున్నా. కోడిని పట్టుకునటకు చాలా మంది ఉన్నారు. అది పెద్ద పని అనుకోలా. అదే సమయాన కర్రలతో మనుషులు నా వెంట పట్టారు. మనుషులు కొట్టి ఉంటారే. అదేమీ లేదు. కోడిని పట్టుకొని వస్తుంటే, అయ్యో అమ్మో కొట్టద్దు, అయ్యో కొట్టద్దు, అమ్మా కొట్టద్దు, కొట్టద్దు. అది మరిచిపోలేని బాధ. ఒక కోడిని పట్టుకుంటానికి పోతే నా ఉళ్ళంతా హూనమయ్యింది. అన్ని దెబ్బలా? అరే లేదు లేదు, కోడులకు. కోడిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరా? కన్నీరు కాదరా, నోటి నుంచి. అది గుర్తుకు వచ్చింది. ఓ, అన్నకి మరిచిపోలేని సంకటనాది. అది తరువాత చెబుదా. కాని త్వరగా రా, మనం పులి ఉన్న చోటుకు వెళ్ళాలి. అక్కడున్న వాడిని పట్టుకోవాలి. పులులన్నీ ఎక్కడికో స్థానానికి వెళ్ళినాయి. రెడీ, 1 2 3. ఈ రోజే సాధించాలి పెద్ద విజయాన్ని. మనము బాగా వేడిగా చేసి పట్టుకొని తినాలి. ఈ రోజే నేను అనుకున్న కల నిజము కాబోతున్నది. ఈ పులులు అంతా తెలివిలేని వర్గమే అంతా. అవును కదా అన్నా? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? బుద్ధి లేని వారు గాడిదలాగా పనిచేస్తారు. అలాగే అన్నా. తెలివి కలవారు రాజులాగా జీవిస్తారు. ఏమైనను గాని భూలోకంలో బాగుండాలి. ఆమేన్. ఇక మనము రేపటి గురించి ఆలోచించాలి. అది ఇప్పటి నుంచే చెయ్యాలి. దానికి మార్గం నేను కనిపెట్టి ఉన్నా. అన్నా, ఏది ఆ ప్రదేశం? నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ప్రదేశము నేను నీకు చెప్పుతానురా, శ్రద్ధగా వినరా. మరి ఆ దొంగనక్క వల్ల జీవించుట చాలా కష్టముగా ఉంది. మన గుహలోకి వచ్చి మనం తెచ్చుకున్నది అది తింటుంది. ఇలాగే దానిని వదిలిపెడితే దానికి అలవాటు అవుతుంది. అలాగే మరి
ఎన్నోసార్లు మన ఆకలికి తెచ్చుకున్నది ఎత్తుకు వెళ్ళింది, దానిని వదిలిపెట్టను. మనం జీవించుట ఎలాగా మరి? కొన్ని రోజుల ముందుట అది నా తోక పట్టుకొని నేను తెచ్చుకున్న పండ్లు అన్నీ మొత్తం ఎత్తుకు వెళ్ళింది. ఏమి చేయను? ఇప్పటికీ అది అలాగే చేస్తుంది. మరి మనమందరం కలిసి సింహరాజుకు చెప్పితే చాలా మంచిది. అదే మనకు సరైన మార్గం. రాజుగారు, దానివల్ల మేమంతా ఆకలితో బాధపడుతున్నాము. మాకు ఇక వేరే దారి లేదు. మాకు న్యాయం చెయ్యండి. మీ అందరికీ ఉన్న బాధలు నాకు అర్థమయ్యింది, తీరుస్తాను. కాని ఆ దొంగనక మీరు చెప్పినట్టు మహా జిత్తుల మారితి. ఏదో ఒక ఉపాయం చేసి దానిని తప్పక పట్టుకుందాము. అప్పటిదాకా మీరంతా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. ఇది ఒక మంచి వ్యాయామము. మనకున్న బుద్ధి శక్తికి ఫలం తప్పక లభిస్తుంది. అన్నతో నేను కలిసి ఉంటాను. అందుకేగా ఒక శిశునిగా ఉన్నాను. ఒక అదృష్టమే నాకు. హో, చాలా సమయం అయిందన్నా. మనం నడవటం మొదలు పెట్టినా లక్ష్యం చేరుకున్నామా? ఇంకా కొంచెం దూరం నడవాలి ఉంది శిష్యుడా. కాలు బాగా నొప్పిగా ఉంది అన్నా. అది నేను మొదటనే చెప్పానుగా. ఇప్పుడు మంచి రుచిగా ఉండేవి కావాలంటే మిత్రులారా, అది వస్తుంది. మీరు తయారుగా ఉండండి. అన్నా, మన సింహరాజు గుహనందు ఇష్టమైన ధాన్యాలు, పండ్లు చాలా ఉన్నాయి. అప్పుడు సింహరాజు దగ్గరికి వెళితే, వద్దు, దానికంటే ముందే పోయి అక్కడ ఉందాము. మీరు 2 రోజుల తర్వాత రండి. ఏమైనను నా కడుపు తిన్నంత తిండి దొరుకుతుంది. ఎంతో మంచి రుచికరమైనవి. హో, ఎందుకో అవి బాగలేదే అనిపిస్తుంది అన్నా. కడుపులో చాలా ఆకలిగా ఉంది. మరి అందువలన మనం చేసే పని ఎవరికీ చెప్పవద్దు. మనం తరువాత వచ్చి తిందాము. సింహరాజు 2 రోజుల తరువాతేగా వస్తుంది. అలాగా అయితే మనం అనుకున్న పని సులువే అవుతుంది. ఈ సమస్య అడవిలో ఎవరికీ తెలియదు. మనం ఈ పనిని ఎవరికీ చెప్పవద్దు. అన్నా, ఆ కుందేలు పులి మాట్లాడుకున్నది విన్నావా? వారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ చోటుకు వెళ్ళి మనం వాటిని తెచ్చుకుందాము. అలాగే మరి. అది సింహరాజు గుహ. చూసిపోవుట మంచిది కదా. చూడగుంటా లోపలికి వెళ్ళకు. ఏమైనా ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెడతా. ఆ పులి, కుందేలు ఎంత తెలివి తక్కువి. రహస్యం ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు. ఈ కాలంలో ఎవరికి ఇటువంటి బుద్ధి లేదు. తెలివితేటలలో నక్కన్న తరువాతే మరి. నీవు బయట కాపలా ఉండు. నేను లోపలకు వెళ్ళి పని మొదలు పెడతా. అలాగే అన్నా, నేను ఇక్కడే ఉంటా. ఎరా నిన్ను నేను. అయ్యో, అది నక్కన్న అరుపులాగే ఉన్నదే. పెద్ద ప్రమాదమే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకులే వద్దు. నేను నక్కనలాగా చిక్కితే వద్దులే మరి. లక్ష్యం ఎలాగ ఉన్నా ఇక్కడ నుంచి పోతే బతుకుతా మరి. అదే మంచిది. అయ్యో, ఎలుగన్నా, నన్ను మన్నించు. అయ్యో, ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్ని ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే.
ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబోయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు. పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఎటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు? నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఆహా, ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు ఈ గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. వద్దు, కొట్టద్దు. అరే కొడుకోద్దు. కొడుకో. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దెదని మోసాల మారి అయిన ఆ పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది. బాగా ఆకలిగా ఉంది. ఒకవేళ వాగు పక్కగా వెళ్తే నాకు క్యారెట్లు దొరికే అవకాశం ఉంది. కానీ అక్కడి వరకు నేను నడిచి వెళ్ళాలే. కానీ అక్కడి వరకు నడిచి వెళ్లే లోపు నన్ను ఈ ఎండ చాలా ఇబ్బంది పెడుతుంది. హాయ్ కుందేలు, నువ్వు ఈ ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లోనే ఉండొచ్చు కదా.
ఇలా చూడు కోకిల, వాగు వైపు వెళ్తే క్యారెట్లు దొరుకుతాయని వెళ్తున్నాను. కానీ అక్కడికి వెళ్లే లోపే నేను అలసిపోతాను. కానీ నీలా నేను కూడా ఎగరగలిగితే ఎంత బాగుంటుంది కదా. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. అక్కడ క్యారెట్లు ఏవి లేవు, అన్నిటినీ అందరూ తీసుకుని వెళ్ళిపోయారు. అరే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? కుందేలన్నా, అక్కడ మామిడి చెట్టు ఉంది, అందులో మామిడి పండు ఉంది, నీకు ఇష్టమేనా? కానీ నేనెప్పుడు క్యారెట్లే తింటాను. పర్వాలేదులే, అప్పుడప్పుడు అంటారుగా ఆకలికి గడ్డి కూడా తినొచ్చని. అలాగే నేను మామిడి పళ్ళు తింటాను. కుందేలన్నా, నేను వెళ్ళిరానా? అక్కడ ఒక కాకి కూడా ఉంది. ఆ కాకి ఊరికెళ్ళిన ఈ సమయంలో నేను అక్కడికి వెళ్తే నేను ఆ గూటులో గుడ్లు కూడా పెట్టగలను. ప్రియమైన కోకిల, కాకి గూట్లో నీ గుడ్లు పెట్టే పాతలవాటు ఇంకా నిన్ను వదిలిపోలేదా? మా లాంటి కోకిలకి అలవాటే అది. దాని గురించి అడగకుండా ఉంటే బాగుంటుంది. నా మాటలు ఆ కోకిలకి నచ్చలేదనుకుంటాను. పర్వాలేదు, నేను ఆ మామిడి చెట్టు వైపు వెళ్తాను. మామిడి పండు, మామిడి పండు, బంగినపల్లి మామిడి పండు, తీయనైనా మామిడి పండు. అద్భుతమో చూసావా? తీయనైనా మామిడి పట్టు చెట్టు నుండి కింద పడింది. నేను వెళ్ళి దాన్ని తింటాను. వావ్ వావ్ వావ్, పండిన మామిడి పండు. వావ్ వావ్. ఇప్పుడు నేను దాన్ని తింటాను. దాన్ని అక్కడే పెట్టు, అది నా మామిడి పండు. ఈ మామిడి పండు ఈ చెట్లో నుంచే కింద పడింది. ఇది ఎలా నీదవుతుంది? ఆ మామిడి పండు కింద పడడం ముందు నేనే చూశాను. అందువల్ల ఆ మామిడి పండు నాదే. లేదు, నేను నీకు ఇది ఇవ్వను. దాన్ని నాకు ఇవ్వు. ఏంటి, మామిడికాయ కోసం గొడవ పడుతున్నారా? అందరికి ముందు నేనే ఆ మామిడికాయని చూశాను. నేను దాన్ని తీయడానికి ముందు ఈ కోతి దాన్ని తీసేసింది. నేనే ముందే మామిడి పండుని చూశాను. నేనొచ్చి దీన్ని తీసుకునే లోపు ఈ కోతొచ్చి తీసుకుంది. ఊరికే చూస్తూ ఉంటే అది మనకైపోతుందా? ఎవరు వచ్చి ముందు తీసుకున్నారో అది వాళ్ళకే సొంతం కదా. మీరిద్దరు చెప్పే విషయాన్ని నేను వింటాను. అందువల్ల ఈ మామిడికాయ విషయంలో చివరి నిర్ణయం నేనే తీయబోతున్నా. సరే, మీరే చెప్పండి గాడిదన్నా. కోతి ఉన్ని, ఇప్పుడు ఈ మామిడికాయని నువ్వు కిందే ఉంచు. ఇదిగో పెట్టేశా. సరే, ఇప్పుడు మీరు ఇద్దరు దూరంగా ఉండే ఆ బండ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి మామిడికాయని తీసుకోండి. అసలు మీ ఇద్దరు బాగా పరిగెత్తుతారు కదూ. ఎవరు ముందుకొచ్చి ఈ మామిడికాయని తీస్తారో వాళ్ళకే ఈ మామిడికాయ. ఏంటి, ఓకేనా? నాకు సమ్మతమే. నాకునే. అయితే సరే, మీరిద్దరు ఇప్పుడు పోటీకి సిద్ధమవ్వండి. ఇప్పుడు ఈ మామిడికాయ నా కడుపులోకి వెళ్ళబోతుంది. గాడిదన్నా, మేము తయారుగానే ఉన్నాం. మేము వెళ్ళొచ్చా? మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యండి. మామిడి పండు ఎక్కడికి పోయింది? అదా, మీరిద్దరూ అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఒక కాకి వచ్చి ఆ మామిడికాయని తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళింది. అబద్ధం, అంతా అబద్ధం. నాకు నీ మీద నమ్మకం లేదు.
గాడిదన్నా, మీరు మమ్మల్ని ఏమరుస్తున్నారు? ఇద్దరు నన్ను నమ్మండి. ఒక కాకే వచ్చి ఆ మామిడికాయని తీసుకువెళ్ళింది. మీకు అదృష్టం లేదు పిల్లలు, మీరు ఆ మామిడికాయని తినలేకపోయారు. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది, అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, చిట్టెలుకలు అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు
ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్లిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్లి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్లిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.